ఆదాముతో దేవుడు అన్నాడు, దానిని తినుదినమున నీవు చచ్చెదవు అన్నాడు. అది పాత నిబంధనలో ప్రారంభ దినాలలో. అదే ఈ రోజుల్లో అయితే దేవుడు ఏమంటాడో తెలుసా? బయటికి వెళ్ళి మర్చిపోగానే నీవు చచ్చిన వాడవే అనేవాడు యేసయ్య. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆఖరు ఈ జనవరి నెల పునరుత్థాన ఆరాధనలోనికి ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. చెప్పరా కొంచెం గట్టిగా? ఆమేన్. పోయిన వారం మనం వాక్యము నేర్చుకుంటూ ఒక విషయాన్ని మనము పరిశుద్ధాత్మ వలన నేర్చుకున్నాం. పోయిన వారం విన్న వాక్యం ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది? గుర్తుంటే చేయెత్తండి. విత్తనాలు విత్తువాడు వాక్యాన్ని విత్తుతూ బయలుదేరిపోయాడట. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. చెప్పండి, ఎక్కడ పడ్డాయి? చెప్పాలి గట్టిగా. త్రోవ ప్రక్కన పడ్డాయట. త్రోవ పక్కన పడ్డ విత్తనాలన్నిటినీ పిచ్చుకలు వచ్చి ఎత్తుకొని పోయాయట. దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఆ గుమ్మము దాటి అవతలకు పోగానే సాతాను రెడీగా ఉన్నాడు. వాడు మీ హృదయాలలో విత్తబడుతున్న శ్రేష్టమైన జీవము కంటే విలువైన దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో నుండి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుని వాక్యము మన పరిస్థితులలో మనకొక ఔషధం వంటిది. మన బాధల్లో, మన సమస్యల్లో మనకొక బలము లాంటిది. సమస్యలు అందరికీ ఉన్నాయి, ఇబ్బందులు అందరికీ ఉన్నాయి, అవసరాలు అందరికీ ఉన్నాయి. ప్రతిరోజు ఒక గండమే, ఒక పోరాటమే. అందరి జీవితం అదే. ఎవరిది సున్నాలు పొదిగినటువంటి గోడల్లాగా లేవు. అందరి జీవితాలు పోరాటాలే. ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందే, శ్రమే, శోధనే. వాటన్నిటిలో మనకు గొప్ప ఆదరణ ఎక్కడ అంటే దేవుని వాక్యం దగ్గర. గాడ్స్ వర్డ్ కెన్ కంఫర్ట్ us. దేవుని వాక్యం మనల్ని ఆదరించగలదు. మరి నీ జీవిత క్రమములో, నీ జీవిత నడవడికలో, ప్రతిరోజు నీ దైనందిన జీవితంలో ఆ దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోతే ఎలాగా ఆత్మీయంగా బ్రతికి ఉండగలవు? హౌ కెన్ యూ సర్వైవ్ ఇన్ యువర్ స్పిరిచువల్ రియామ్? నీ ఆత్మీయ ప్రపంచంలో నువ్వు ఎలాగా ఉనికి కలిగి ఉండగలవు? ఆదాముతో దేవుడు అన్నాడు, దానిని తినుదినమున నీవు చచ్చెదవు అన్నాడు. అది పాత నిబంధనలో ప్రారంభ దినాలలో. అదే ఈ రోజుల్లో అయితే దేవుడు ఏమంటాడో తెలుసా? బయటికి వెళ్ళి మర్చిపోగానే నీవు చచ్చిన వాడవే అనేవాడు యేసయ్య. ఇప్పుడు అదే మాట దేవుడు చెప్పాల్సి వస్తే అలాగ చెబుతాడు. ఎందుకు? బయట ఎవడున్నాడు? సాతాను ఉన్నాడు. బయట ఎవడున్నాడు? శ్రమలున్నాయి, బయటే ఉన్నాయి, కష్టాలున్నాయి, బయటే ఉన్నాయి, అన్ని అప్పులే ఉన్నాయి, బయటే ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, బయటే ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. ఒక్కసారి నువ్వు ఈ గడప దాటి అవతలకు పోగానే అవన్నీ అమాంతం నిన్ను ముంచేస్తాయి. క్రమక్రమంగా సాయంత్రం పొద్దుగుంకేలోపు నీలో విత్తబడిన ఆ వాక్యం కూడా కనుమరుగైపోతుంది. ఏమమ్మా రమణ, అంతేనా కాదా? కనుమరుగైపోతుంది. మరి అలాంటి పరిస్థితి ఉంటే దేవుని వాక్యం అడదు, నువ్వు మృతుడవే, యు ఆర్ డెడ్, యు ఆర్ డెడ్. అవసరాల కొరకు దేవుణ్ణి వాడుకుంటున్నటువంటి వ్యక్తి అవుతున్నాం. పరిస్థితులను బట్టి గుర్తొచ్చినప్పుడు ఏదో ఆలాపనగలాగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వారం అవుతున్నాం. దానివలన యేసయ్య అంటాడు, వేషధారి అంటాడు. నన్ను కూడా అంతే అంటాడు యేసయ్య. నేను కూడా అలాగే చేస్తే. నో డౌట్ యేసయ్యకు పక్షపాతాలు లేవు. వేషధారి అంటాడు యేసయ్య. ఒక పోలిక చెప్పాడు యేసయ్య వేషధారుల గురించి మాట్లాడుతూ యోహాను సువార్తలో, అలాగే మత్తయి సువార్తలో కూడా. వ్యభిచారులైనా దేవుని రాజ్యంలోనికి మీకంటే ముందు ప్రవేశిస్తారు, కానీ వేషధారులు అసలు రారు అన్నాడు. అలాగని చెప్పి వ్యభిచారులే దేవుని రాజ్యంలో ఉంటారనుకునే బుద్ధిహీనులు ఉన్నారు చాలామంది. అలాగ కాదు, పోలిక చెబుతున్నాడు. అంటే కనీసం వాళ్ళైనా, అలాంటి వాళ్ళైనా
దేవుని కృప పొందుకుంటారు కానీ వేషధారులు పొందుకోరు. అది యేసయ్య ఖచ్చితమైన మాట. వేషధారి అంటే వాక్యాన్ని వింటావు, అవతలకి వెళ్ళి మర్చిపోతావు. ఇప్పుడు చెప్పు, ఏం విన్నావు పోయిన వారం? ఏం విన్నావు? నా తల్లి, కొండ మీద ప్రసంగం విన్నారా? ఏమండి, కొండ మీద ప్రసంగం విన్నారా? కుష్ఠరోగి ప్రసంగం విన్నారా? పోయిన వారం ఏం వాక్యం విన్నారు? కొండ మీద నుండి ఆయన దిగి వస్తూ ఉన్నటువంటి సందర్భము గురించి మాట్లాడిన మాటలు విన్నారు. ఏం వాక్యం విన్నారు? దేవునికి మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన కార్యములే ఒక బలమైన సాక్ష్యము. ఒకరోజు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనే ఈ పుస్తకము కనుమరుగైపోతుంది, కానీ నీ జీవితంలో నీ దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలే ఒక బైబిల్గా, ఒక పరిమళముగా, ఒక సాక్ష్యముగా కనబడతాయి. కాబట్టి అలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండండి అని నేర్చుకున్నారు. అది మీరు విన్న వాక్యం. నాకు తెలవదా మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్పానని? దేవుడు నేర్పించిన సంగతి ఏంటి మనకి? ఇప్పుడు చెప్పండి చరణయ్య, ఏమి నేర్పించారు దేవుని మనకి? మన జీవితమే ఒక బైబిల్, ఒక సాక్ష్యం. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలే ఆయన నిజమైన దేవుడు అనడానికి ఆధారం, రుజువు ఈ అక్షరాలు కాదండి. అక్షరాలలో ఉన్న ఆత్మ అట. చదవండి ఒకసారి వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. చదవండి, ఎందుకు డౌట్? అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఎవరికి పరిచారకులగుటకు? చెప్పాలి దయచేసి, సంగమా చూడాలి. ఎవరికి పరిచారకులమవుటకు? ఆత్మకు పరిచారకులమవుటకు. అక్కడ చూసాడా సందర్భం ఎలాగా కోట్ చేస్తున్నాడో? అక్షరమునకు కాదు అట. అంటే సీరాతో రాయబడినటువంటి ఆ పదములకు కాదట. నాట్ ఫర్ ద వర్డ్స్ బట్ టు ద స్పిరిట్. అక్షరమునకు కాదు. మనమేమనుకుంటాం? ఈరోజు బైబిల్ చదివారా? చదివేశాం. ఎన్ని అధ్యాయాలు చదివారు? ఈరోజు 3 అధ్యాయాలు చదివాం. కొంతమంది అయితే సంవత్సర పట్టిక ఫాలో అవుతారు. రోజుకు 3 అధ్యాయాలు చదివితే 365 రోజులలో సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ పూర్తి అయిపోద్ది. కాబట్టి రోజుకు 3 అధ్యాయాలు చదవాలి. వాయ్? ఎందుకు చదువుతున్నావు? బైబిల్ పూర్తి చేయాలి, సంవత్సరం పూర్తి చేయాలి. ఎందుకు పూర్తి చేయాలి నువ్వు? వాట్ ఈస్ ద నీడ్ ఇన్ కంప్లీటింగ్ బైబిల్? అవసరం ఏంటి అసలు? అర్థమవుతుందా మీకు? చాలామంది అక్షరానికి అట్రాక్ట్ అయిపోయారు అంతే. చదవాలి కాబట్టి చదువుతాం. ఈరోజు చదవకపోతే ఏమన్నా అయిపోద్దేమో కాబట్టి చదువుతాం. చదువుతున్నటువంటి నీవు గ్రహించగలుగుతున్నావా? ఫిలిప్ అడుగుతున్నాడు ఒక నపుంసకుడితోని. అమ్మా వినాలి జాగ్రత్తగా. నపుంసకునితో అడుగుతున్నాడు ఫిలిప్పు. ఏమని? అయ్యా, నువ్వేం చదువుతున్నావో నువ్వు గ్రహించగలుగుతున్నావా? కెన్ యూ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ రీడింగ్? అప్పుడు ఆయన అంటాడు, నాకు చెప్పేవాడు లేకపోతే నేను ఎలాగా గ్రహించగలను? అప్పుడు వెంటనే ఫిలిప్పు బండిలోకి ఎక్కాడు, రథంలోకి ఎక్కాడు, దాని భావం చెప్పాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు అని రుజువు చేశాడు. తత్క్షణమే ఆ చదువుతున్నటువంటి వ్యక్తి పోయి బాప్తిస్మం పొందాడు. అంటే అతడు అక్షరమునకు కాదు, అక్షరములో ఉన్నటువంటి ఆత్మకు పరిచారకుడయ్యాడు. తద్వారా నశించిపోతున్న ఒక వ్యక్తి రక్షించబడగలిగాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి వారం వింటున్న వాక్యం, నేను చచ్చిపోయిందాకా చెబుతాను వాక్యం. ఎన్ని రకాలుగా చెప్పమంటే అన్ని రకాలుగా చెబుతాను. దేవుడు నన్ను నడిపించే కొలది, సామర్థ్యం ఇచ్చిన కొలది, ఎంత లోతుగా అయినా చెబుతాను, ఎంత పైన అయినా చెబుతాను. నీకు నచ్చినట్టు చెబుతాను, నీ గుండెకు పొడిచినట్టు చెబుతాను, ఎలాగైనా చెబుతాను. ఆయన నడిపింపది నా పనే చెప్పడం. చెబుతాను, ఎన్ని రోజులైనా చెబుతాను. కానీ వింటున్నటువంటి నీలో ఆ వాక్యము పదిలంగా లేకపోతే ఏంటి ఉపయోగం? వాట్ ఈస్ ద యూస్?
అందుకే పౌలు గారు అంటారు, నేను బోధించువాడను, నేను బోధ చేయడమే నా పని, స్వార్థ చేయడమే నాకు జీతము అన్నాడు పౌలు గారు. హిస్ ఎంటైర్ లైఫ్ ఈజ్ టోటలీ డెడికేటెడ్ టు ప్రీచ్, టు టీచ్ అండ్ టు బిల్డ్. అతని జీవితమే బోధించడానికి, స్వార్థ చేయడానికి, కట్టడానికి సమర్పించుకున్నటువంటి చక్కటి వ్యక్తి పౌలు గారు. ఇప్పుడు బోధించి 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 అంతా అయిపోయి సంఘాలు కట్టి ఆసియా ఖండం, ఆ ఖండం, ఈ ఖండం మొత్తం తిరిగాడు, సంఘాలు కట్టాడు, సేవకులు నియమించాడు, బలమైన యవనస్తులను సేవకులుగా ప్రతిష్ఠించాడు. అంతా బాగా జరుగుతుంది. కానీ ఎందుకో ఒక చిన్న వెలితి కనపడుతుంది. సంఘము వినడానికైతే వింటుంది కానీ దాని ప్రకారం ప్రవర్తించట్లేదు. అందుకే పౌలు అన్నాడు, మేము పిల్లన గ్రోవి ఊదాము కానీ నాట్యము ఎవరాడారు అని అడుగుతున్నాడు. మేము పిల్లన గ్రోవిని ఊదాము అంటే మేము వాక్యాన్ని చెప్పాము, ఎవడు రెస్పాండ్ అయ్యాడండి దానికి? ఎవడు రెస్పాండ్ అయ్యాడు? విన్నావు కదా, గుర్తుందా అంటే చేతులు ఎత్తాం కదా. మరి ఎంతవరకు ఆ వాక్యానుసారంగా ఈ వారం రోజులు బ్రతికావు చెప్పు. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ మెడిటేట్ దట్ వర్డ్? ఆ వాక్యాన్ని ఎన్నిసార్లు నీ హృదయంలోను స్మరణకు తెచ్చుకున్నావు? ఎన్నిసార్లు మెడిటేట్ చేసావు? మేము పిల్లన గ్రోవి ఊదాము కానీ ఎవడు నాట్యం ఆడలేదు. మరి ఏం చేద్దాం పౌలు గారు అంటే, నువ్వు చేసిన పరిచర్య అంతా వేస్ట్ అయినా అంటే పౌలు అంటాడు, వేస్ట్ ఎప్పటికి అవ్వదు. అది నా దేవుని పరిచర్య, నా దేవుని మీద విశ్వాసంతో చేశాను కాబట్టి అది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. అయితే ఒకవేళ నేను చేసిన పరిచర్య దేవుని దగ్గర తేలిపోయినా సరే నన్ను ఒక దెబ్బ కొట్టి లోపలికి తీసుకెళ్ళిపోతాడే కానీ నన్ను నరకానికి పంపడు అన్నాడు పౌలు. అవసరమైతే ఒక దెబ్బ కొడతాడు కానీ నన్ను మాత్రం లోపలికే తీసుకెళ్తాడు కానీ బయటికి పంపడు. మై ప్లేస్ ఇస్ సెక్యూర్డ్. ఓ సంఘమా, మరి నీ ప్లేస్ ఏంటి చూడు. ఓ వింటున్నటువంటి విశ్వాసి, నీ స్థానం ఎక్కడ ఉండబోతుందో వివేచించుకో. ఆ వివేచన లేకుండా నువ్వు ఉంటే వాక్యాన్ని మరిచిపోతావు. సాతాను ఎత్తుకొని వెళ్ళిపోతాడు, పిచ్చుకలు ఎత్తుకొని వెళ్ళిపోతాయి. పోయిన వారం నువ్వు నేర్చుకున్న విషయం, సాక్షిగా జీవించాలి. నీ జీవితమే ఒక సాక్ష్యం. నీ నడవడిక, నీ మాట, నీ వేషధారణ, నీ చూపు, నీ ప్రవర్తన సాక్ష్యం. అలాంటి సాక్ష్యముగా మనం పరిమళించుట కొరకే యేసయ్య మన కొరకు ప్రాణం అర్పించాడు. చూద్దామా దయచేసి ఒకసారి లేఖన భాగాన్ని దయచేసి చూడండి. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం తీసారా? 1వ వచనం నుండి చదవండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లలను పోలి, పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. నాతో చెబుతారా దయచేసి ఈ మాట అందరూ? ప్లీజ్ నన్ను చూడండి. ఇప్పుడు మీరు చెప్పరా? మీరు ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ఎవరు ఎవరు? నేను నా స్వతహాగా నేను దేవునికి ఇష్టమైన పిల్లల వలె నేను నడవాలి. మరి నాకు మాదిరెవరు? నాకు మాదిరెవరు చెప్పరు? మాదిరెవరు? యేసయ్య. ఒకరోజు ఒక వ్యక్తిని కౌన్సిల్ చేస్తుంటే ఆ వ్యక్తి నాతో అన్నాడు, సార్ దావీదు చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చిందా అన్నాడు. ఏమన్నాడు చెప్పరేం గట్టిగా? దావీదు చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చిందా? సొలొమోను చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చిందా? దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని దేవుడు కదా. మరి ఇప్పుడు వాళ్ళను అంగీకరించి వాళ్ళను ఓకే చెప్పి నన్ను ఎందుకు కొడతాడు సార్? మీరు చెప్పండి అసలు. అప్పుడు ఇప్పుడు ఒకటే రకంగా ఉన్నవాడైతే
అప్పుడు దావీదును ఓకే నా చిత్తానుసారమైన కుమారుడు అని మెచ్చుకున్నాడు ఈరోజు నన్ను నెట్టగొడతాడు చెప్పండి. నేనేం బైబిల్కి వ్యతిరేకంగా నడవట్లేదు, నేను బైబిల్లో చేసిందే చేస్తున్నా, నన్ను ఎలా కొడతాడు అని అడిగాడు. చాలా చిక్కు ప్రశ్నే అనిపించింది. కొద్దిసేపు ఆగాను, దేవా ఏమన్నా బయలుపరచు ప్రభువా, లేకపోతే బాగోదు అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో ఈ ప్రశ్న అడుగు ఒకసారి అన్నాడు. ఏ ప్రశ్న? దావీదు అలాగా చేసినందుకు దావీదును, దావీదు పిల్లలను, దావీదు భార్యలను, దావీదు యొక్క సమస్తాన్ని చాటలో బియ్యాన్ని చెరిగినట్టు చెరిగాను, మరి నిన్ను చెరుగుతే ఒప్పుకుంటావా అని అడుగు అన్నాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దావీదు చేసినట్టు చేశావు, మంచిదే, వెరీ గుడ్, శబాష్. మరి దావీదును చాటలో వేసి బియ్యాన్ని చెరిగినట్టు చెరిగాను, పునాదులు మొత్తం కదిలిపోయాయి. తన బ్రతుకు దినములన్నిటిలో నెమ్మది లేక బ్రతికాడు దావీదు. మరి అలాగ చేద్దునా నీకు? ఒప్పుకుంటావా అంటే అలాగెలాగ ఒప్పుకుంటా పాస్టర్ గారు అంటే, మరి దావీదుకు జరిగింది అదే. చదువు, దావీదు జీవితంలో దేవుడు ఏమేమి చేశాడో, భార్యలు ఏమైపోయారో, పిల్లలు ఏమైపోయారో, ఆయన రాజ్యం ఏమైపోయిందో, ఆయన పరిస్థితులు ఎలాగ మారిపోయాయో, ఎవరెవరు దావీదును తరిమారో. సౌలు తరిమిన దానికంటే దావీదు కన్న కొడుకు దావీదును తరుముకుంటూ పరిగెత్తించాడు. పిచ్చోడు పరిగెత్తాడు, దావీదు పారిపోయాడు. చెప్పు, నీకు చేయాలా అలాగా అంటే, వద్దు పాస్టర్ గారు, మరి చెయ్యకు, మానేయి. మానేస్తా పాస్టర్ గారు. నాకు చెప్పడం కాదు, నేనే ఉండి నువ్వు మానేస్తే నాకేంటి, మానేయకపోతే నాకేంటబ్బా? ఎవరికి చెప్తున్నావు నువ్వు నేను మానేస్తానని? నాకు చెప్పకు, ఆయనకు చెప్పుకో, నీ మనస్సాక్షికి చెప్పుకో. నీ మనస్సాక్షికి చెప్పుకో, ఆయనకు చెప్పుకో. ఒకవేళ నీ మనస్సాక్షిలో నుండి వచ్చే మాట అయితే, ఆయన వినగలిగిన మాట అయితే, నువ్వు నిజంగా ఏమవుతావు? మారుతావు. ఏమవుతావు? చెప్పాలి గట్టిగా, మారుతావు. మనుషులకు చెప్పి మారకు. మనుషులకు చెబితే ఎప్పటికీ మారవు. మనుషులకు చెప్పావు కదా అని ఎవరికి తెలవకుండా చేస్తావు. మనుషులకు చెప్పి మారకు, దేవునికి చెప్పి మారితే, నీ మనస్సాక్షిలో నుండి మారితే ఇక్కడ నుండి ఎటు మారిపోతావు. అందుకే దావీదు అన్నాడు, దేవా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోగలను? వేర్ కెన్ ఐ ఫ్రీ ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను అన్నాడు దావీదు. ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితమే దేవుని మాదిరిగా పెట్టుకోవాలట. వాడెవడో దావీదును మాదిరిగా పెట్టుకున్నాడు. దేవుడు తోలు తీస్తాననేసరికి వణికిపోయి చేసేది ఆపేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మనుషులు మనకు మాదిరి కాదు ప్రియులరా. నో మ్యాన్ ఈజ్ వర్ది టు బి మోరల్. ఏ మనిషి కూడా మనకు మాదిరిగా ఉండే స్థాయి స్థితి కలిగి లేడు. భర్తకు భార్య లేదు, భార్యకు భర్త లేడు, పిల్లలు తల్లిదండ్రులకు లేరు, తల్లిదండ్రులు పిల్లలకు లేరు, స్నేహితుడు మరొక స్నేహితుడికి లేదు. ఎవరికి మాదిరి కాదు, అందరూ స్వార్థ ప్రియులే. ఎవ్రీవన్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్. అందరూ స్వార్థ ప్రియులే. మరి ఎవరు మాదిరి? ఇదిగో దేవుడు మాదిరి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. యేసయ్య మాదిరి. ఆ యేసయ్యను బట్టి మనం నడుస్తూ ఉంటే కొంతమందిని నిలబెడతాడు దేవుడు. మనం చూసుకోవడానికి గుర్తులుగా నిలబెడతాడు. ఇదిగో నువ్వు నన్ను మాదిరిగా చేసుకున్నావు కదా, అయితే ఇదిగో ఈ ఫలానా పాస్టర్ శామ్యుల్ని చూసినాడు అని ఒకడు నిలబెడతాడు. ఫలానా ఇదిగో నా కుమారుడు చరణ్ చూసినాడు అని ఒకళ్ళని నిలబెడతాడు. ఫలానా గుప్తా గారిని చూసినాడు ఒకళ్ళని అలాగా దేవుడు కొంతమందిని మనకు మాదిరిగా నిలబెడతాడు. ఆయన వైపు చూసుకుంటూ వెంబడించడమే గమ్యం చేరుతాం. అందుకే పౌలు అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మొదటి వచనంలో చదవండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఇంతసేపా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం నేర్చుకున్న లేఖన భాగంలో మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అట. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నేను
దేని పోలి నడుచుకుంటున్నాను? క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. పౌలు గారికి ముందున్న అపోస్తలులు మాదిరి కాదట, సంఘములో ఎవరు మాదిరి కాదు, ఏ సేవకుడు మాదిరి కాదు. ఎవరు మాదిరి? ఇప్పుడు ఆయన అంటాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, అంటే నన్ను మాదిరిగా తీసుకోండి అంటున్నాడు పౌలు గారు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పోలి మనము నడుచుకోవడం కోసం క్రీస్తు ఏం చేశాడో మర్చిపోయారా? మూల వచనాన్ని ఎఫెసీ 5:2 చదవండి. చక్కగా మెల్లగా. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ 2 చేతుల పైకి చెప్దాం కొంచెం గట్టిగా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మనము పరిమళ వాసనగా ఉండుట కొరకు దేవునికి తనను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడట, అప్పగించుకున్నాడట. నిజంగా ప్రియ దేవుని పిల్లలారా, మనుషుల యొక్క విమోచన కొరకు, మనుషుల యొక్క మేలు కొరకు యేసయ్య బలియాగం అయిపోయాడు అని మనం వింటుంటాం. అది 100% నిజమే. కానీ కేవలం ఆ ఒక్క కారణమే కాదు, మనము దేవునికి ప్రియమైన పిల్లలమవ్వాలి అని యేసయ్య మన కొరకు బలియాగం అయిపోయాడు. మనము ప్రియమైన పిల్లలమవ్వాలి అంటే ఈ లోకంలో మన జీవితాలు పరిమళించేవిగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? నిన్న నువ్వెలా ఉన్నావు? ఒక సాక్ష్యం. ఈరోజు నిన్ను చూస్తున్న వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఒక సాక్ష్యం. నిన్న మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడిన దానికి పెద్ద తేడా వచ్చేసింది అనుకోండి, అది మార్పు. అది మార్పు. ఆ మార్పు ఎలాగొచ్చింది? యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అబ్బా, ఇలాంటి వాళ్ళను కూడా ఇలాగా మార్చగలడా? సాక్ష్యం. సాక్ష్యం. యేసయ్యను గూర్చిన సాక్ష్యం, యేసు నామమును గూర్చిన సాక్ష్యం, దేవుని గూర్చిన సాక్ష్యం నీ జీవిత నడవడికలోనే ఉంది. నువ్వు పోయిన వారం నేర్చుకున్నది నేను ఎంతసేపు చెబితే వాక్యం ఎప్పుడు చెప్పాలి నేను? మళ్ళీ ఈ వారం నేర్చుకోండి, వచ్చే వారం మర్చిపోయారండి. అంతేనా? 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 మరి ఏం చేయాలి? మరి ఈ వారమే కాదు, నీ జీవితకాలం అంతా కూడా నువ్వు ఆ మాట ప్రకారము క్రమముగా స్థిరముగా నడవాలి. అప్పుడు సాక్ష్యం అనేది ఎలాగో ఆయనే చేసుకుంటాడు. ఒక చిన్న మాట చెప్పి నేను మిమ్మల్ని వాక్యంలోకి తీసుకుని వెళ్తాను. నేను దేవునిలోకి వచ్చిన కొత్తలో నాతో ఒక బ్రదర్ ఉండేవాడు. మేమిద్దరం కలిసే ఎక్కువ సంఘంలో, మందిరంలో, ఆయా కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం. పాస్టర్ గారికి మంచి నమ్మిన బంట్లుగా ఉండేవాళ్ళం. ప్రతి పని మేమిద్దరమే రాత్రింపగలనకుండా చేసేవాళ్ళం. ఒకరోజు ఆ బ్రదర్ నీరసంగా నా దగ్గరికి వచ్చాడు, అంటే మందిరంలోకి వచ్చాడు. అలవాటు ప్రకారం ఆ రోజు మేమిద్దరం కలుసుకున్నాం. బట్ హీ ఈజ్ వెరీ సాడ్. చాలా దిగులుగా ఉన్నాడు. ఎందుకు అని అడగాలనిపిస్తుంది, కానీ చెప్పాలనుకుంటే ఆయనే చెప్తాడుగా. మనం ఎందుకు అడిగి మళ్ళీ ఆయన బాధను, దేనికి బాధపడుతున్నాడో గుర్తు చేయడం అని నేను సైలెంట్ అయిపోయాను. కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రార్థన చేసుకుందామా అంటే మొహం చిన్నబుచ్చుకుంటున్నాడు. ఏం చేసుకుంటాంలే బ్రదర్, తర్వాత చేసుకుందాం అంటున్నాడు. తర్వాత చేసుకుందామంటే నాకు ఆశ్చర్యం, నాకు అర్థం కావట్లే. ఇదేంటి ప్రార్థన చేసుకుందామా అంటే ప్రతిరోజు చేసుకుందాం అనేటోడు ఇప్పుడు తర్వాత చేసుకుందాం అంటాడు, ఏంటి అసలు పరిస్థితి అని అలాగా ఆలోచన చేస్తూ ఉండగానే ఆయన అన్నాడే, దేవుడు నా ప్రార్థన వినట్లేదు బ్రదర్ అన్నాడు. ఏం చేయట్లేదు దేవుడు? చెప్పాలి ప్లీజ్. నా ప్రార్థన వినట్లేదు బ్రదర్. ఎందుకో వినట్లేదు శామ్యుయల్, కాబట్టి ఎందుకో ఇలా ప్రార్థన చేసుకోవాలనిపించట్లేదు అన్నాడు.
అప్పుడు ఇక అడగాలనిపించింది నాకు, ఆ క్యూరియాసిటీ వచ్చేసింది. దేవుడి గురించి అన్నాడుగా, నేను అడిగాను, అదేంటి అంత పెద్ద మాట అన్నావు? రోజు మనం ప్రేయర్ చేసుకుంటాం, పని చేస్తాం, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏంటిది, ఎందుకు ఇలాగన్నావు, దేవుడు వినకపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అంటే, ఏముంది బ్రదర్, దేవుడు ప్రార్థన వింటే నిజంగా ఇలాంటి శోధన నాకు ఎందుకు రావాలి, ఏమొచ్చింది శోధన అంటే, మా ఇంట్లో వాళ్ళే నన్ను నిందిస్తున్నారబ్బా, మా ఇంట్లో వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదబ్బా, మా ఇంట్లో వాళ్ళే నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారబ్బా, మా ఇంట్లో వాళ్ళే నన్ను నువ్వు విధిరా నువ్వు వదిరా అని నన్ను దూషిస్తున్నారబ్బా, ఎవరన్నా సరే నేను సహిస్తాను, కానీ ఇంట్లో వాళ్ళంటే మాత్రం నేను సహించను. అసలు బయటోడంటే తెలవలేదు కాబట్టి అన్నాడు, వీళ్ళైతే తెలుసు కాబట్టి అంటున్నారు, కాబట్టి దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నేను ఈరోజు చేసుకోలే, నువ్వు చేసుకో అన్నాడు. నాకు చాలా బాధ అయిపోయింది. ఇదేంది ఇది, బయటోడంటే ఒప్పుకుంటాడట కానీ ఇంట్లో వాళ్ళంటే అసలు ఒప్పుకోడట. బయటోడంటే తెలవకన్నాడు కాబట్టి ఇంట్లో వాడు తెలుసుకోడన్నాడు కాబట్టి ఒప్పుకోడట. దేవుని మహాకృప ప్రియులరా, అప్పటికి ఒక వాక్య భాగాన్ని చదువుకొనున్నాను కాబట్టి టక్కన పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. ఏమన్నాడో తెలుసా, యేసయ్య మనందరి కొరకు అవమానము పాలై, నిందల పాలై, దూషించబడి బదులు దూషించలేదట. ఆ మాటను ఎత్తిపట్టి పేతురు గారు రాస్తూ అంటాడు, మనము కీడు చేసి కీడు అనుభవించుట మేలా, మేలు చేసి కీడు అనుభవించుట మేలా అని అడుగుతాడు పేతురు గారు తన పత్రికలో. అప్పుడు ఆయనే ఆత్మ ద్వారా సమాధానం చెబుతూ అంటాడు, కీడు చేసి నువ్వు కీడు అనుభవించుట కంటే మేలు చేసి నువ్వు కీడు అనుభవించుట గొప్ప ధన్యత, ఇట్స్ అ బ్లెస్సింగ్ అంటాడు. అంటూ యేసుక్రీస్తు గురించి ఆలోచించండి. ఆయన ఎవరికి కీడు చేయలేదు, ఆయన ఎవరికి హాని చేయలేదు, ఆయన ఎప్పుడూ కత్తి పట్టలేదు, ఎవరిని చంపలేదు, ఏ ఆక్రమణ కూడా ఆయన చెయ్యలేదు. కానీ అందరూ కలిసి ఆయనను వ్యతిరేకించారు, తీసుకెళ్ళి చివరికి సిలువకు అప్పగించారు. క్రీస్తు మనకు మాదిరిగా ఉండగా మనము ఎందుకు భయపడాలి అని సంఘాన్ని బలపరుస్తున్నాడు పేతురు పత్రిక రాస్తూ. దీన్ని సపోర్ట్ చేస్తూనే పాత నిబంధన గ్రంథంలో యేసయ్య గురించి ప్రవచనాత్మకమైన మాట ఇలాగ తెలియజేస్తుంది. యేసయ్య దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఒళ్ళంతా గాయాలే, యేసయ్య శరీరం అంతా గాయాలే, ఆ రక్తసిక్తం అయిపోయి గాయాల పాలైపోయి ముళ్ళ కిరీటముతో ఉన్నటువంటి ఆ శిరస్సును చూసి దేవుని దూతలందరూ అడుగుతున్నారట యేసయ్యను, ఏమన్నా తెలుసా, అయ్యా ఏంటి గాయాలు, ఏంటి దెబ్బలు, ఏంటి ఈ గాయాలు, ఏంటి ఈ ముళ్ళ కిరీటం ఏంటి, అసలు ఎందుకు ఇట్లా మారిపోయావు, పోయేటప్పుడు ఇలాగ పోలేదుగా నువ్వు, ఎందుకు ఇలాగా అయిపోయింది నీ పరిస్థితి అంటే యేసయ్య అన్నాడట, నా ఇంటి వారి యొద్దకు నేను వెళ్ళగా వారు నాకు చేసిన గాయాలు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ఇంటి వారి యొద్దకు నేను వెళ్ళగా వారు నాకు చేసిన గాయాలు. ప్రియ దేవుని పిల్లలారా, మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది అని వాక్యం మాట్లాడుతుంది. ఆ విశ్వాసానికి దేవుడు పరీక్ష పెట్టేటప్పుడు బయటోళ్ళు వచ్చి నీకు శోధన కలుగజేయరు. నీ సొంత ఇంటి వారే, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన అనుకునే మన పిన్ని, అత్త, మామ, బాబాయ్, చిన్నోడు, పెద్దోడు, వాళ్ళు వీళ్ళు ఎవడైనా కావచ్చు, సమ్ XYZ, వాళ్లే ముందు నీకు శోధనలాగా తయారవుతారు. వాళ్లే ముందు నిన్ను బల్లేలతో పొడవడం మొదలు పెడతారు. ఇంకా మనుషులైన గుండు పిన్నులతో పొడుస్తారు, మనోళ్ళైతే బల్లేలతోనే పొడుస్తారు ఏకంగా. ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో మనిషి యొక్క హృదయం స్థిరంగా ఉండాలి అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమనగా, ఎవరిలో లేనంత విశ్వాసం నీలో ఉండాలి. ఆమేన్. ఎవ్వరిలో లేనంత విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసం నీకున్నప్పుడే దేవుడు ఏమి చేస్తున్నాడో కొన్ని సమయాలలో నీకు అర్థం కాకపోయినా యు విల్ స్టాండ్ స్టిల్.
నువ్వు దేవుని మీదనే బలంగా నిలబడతావు. ఆమేన్. మాట అర్థమైందా? మాట అర్థమైందా? నీ సొంత వారే నిన్ను వేధించి బాధించి ఇబ్బంది పెట్టి నీ గురించి చెడు ప్రచారాలు చేసి నిన్ను ఎలాగైనా సరే బాధ పెట్టాలనుకున్నప్పుడు నువ్వు బలంగా దేవునిలో నిలబడాలి అంటే, ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నా భార్య ఉంది. నా భార్యను ఒకవేళ నేనే నిందిస్తానేమో, నేనే అవమానకరంగా మాట్లాడతానేమో, నేనే ఒకవేళ కృంగదీసేటట్లు ప్రవర్తిస్తానేమో, వైస్ వర్సా తను నాకు అలాగ చేస్తుందేమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను అలాగ చేస్తున్నప్పుడు నా భర్తే నాకు ఇలాగ చేస్తున్నాడు కాబట్టి అని అనుకోకూడదు. అలాగ ఒక మనిషి ఎప్పుడు అనుకోకుండా బలంగా ఉంటారో తెలుసా? నాలో ఉన్న విశ్వాసం కంటే, పక్కన కూర్చున్న కవితమ్మలో ఉన్న విశ్వాసం కంటే, వెనక కూర్చున్న రమణలో ఉన్న విశ్వాసం కంటే నా భార్యలో ఎక్కువ విశ్వాసం ఉన్నప్పుడే, అంటే అన్నాడు, క్రీస్తు కొరకు ఈ మాత్రం నేను భరించలేనా? అవసరమైతే మనసు మార్చమని చెప్పిపోయి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తాను అనగలుగుతుంది నా భార్య. విశ్వాసం కొంచెమే ఉందనుకోండి, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా సరే నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు. నా దేవుడు నా ప్రార్థన వింటే నేను ఇలాగెందుకు పడాల్సి వస్తుంది, కాబట్టి నేను ప్రార్థన చేయను అంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య నిన్ను చూసినప్పుడు ఎవరిలో కనబడనంత విశ్వాసం నీలో యేసయ్య కనబడాలి. ఆమేన్ చెప్పండి. మీకు అర్థం కావడానికి ఒక లేఖన భాగాన్ని చదివిపిస్తాను, దయచేసి చూడండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనం నుండి చదవండి ప్రియులరా. చూడండి, యేసయ్య ఇప్పుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య మాటలు మనం చదువుతున్నాం కాబట్టి చాలా విశేషమైనవి, ప్రత్యేకమైనవి. జాగ్రత్తగా విందాం. యేసు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, అండర్లైన్ చేసుకోండి అమ్మలు, యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి, ఇప్పుడు వెనక తిరిగి వెనకున్న వాళ్ళను చూస్తున్నాడు యేసయ్య. చూచి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనను, ఇశ్రాయేలీయులు అన్నాడు కదా, అది కూడా అండర్లైన్ చేసుకోండి కొద్దిగా. ఒకవేళ ముందే ఆ వచనం అండర్లైన్ చేసుకుంటే బాక్సులు పెట్టుకోండి, బాక్సులు పెట్టుకోండి వాటికి. ఇశ్రాయేలీయులలో నేను అంటే ఎవరక్కడ? యేసయ్య ఎంత పిన్ పాయింట్గా రాయిస్తున్నాడు చూడండి, చెబుతున్నాడు. నేను ఎవనికైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్పష్టంగా యేసయ్యే మాట్లాడుతున్న మాట, ప్రియ దేవుని పిల్లలారా. ఇశ్రాయేలు ఇంటి వారిలో అంటున్నాడు. ఎంతమంది ఉంటారండి ఇశ్రాయేలు ఇంటి వారు? చెప్పాలి. ఒక 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 మార్కు చెప్పండి, ఒక కౌంట్ చెప్పండి. ఎంతమంది ఉంటారు? నువ్వు చెప్పబెట్ట. ఇశ్రాయేలు ఇంటి వారు అంటే ఎంతమంది ఉండొచ్చు నాన్న? 1,00,000 మంది ఉండొచ్చా? ఒక 5 లక్షల మంది? ఒక 10 లక్షల మంది? ఒక 2 మిలియన్ 20 లక్షల మంది ఉండొచ్చా? సరే, ఒక 100 మంది అనుకుందాం. ఇశ్రాయేలు ఇంటి వారు అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, ఇశ్రాయేలీయులు. 1,00,000 మంది అనుకుందాం. ఈ 1,00,000 మందిలో కనబడని విశ్వాసం యేసయ్యకు ఈ శతాధిపతిలో కనపడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న విశ్వాసము మిగిలిన అందరిలో ఉన్న విశ్వాసము కంటే ఎక్కువ అవ్వాలి, ఎక్కువ అవ్వాలి.
అది ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే నీకన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడే ఎక్కువ అవుతుంది. మార్క్ మై వర్డ్స్, నీకన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడే ఎక్కువ అవుతుంది. ఈరోజు చర్చికి ఎందుకు రాలేదు? సింపుల్ క్వశ్చన్. ఒక పాస్టర్ గారు సగటు ఒక విశ్వాసిని అడిగే ఒక సాధారణమైన ప్రశ్న, ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదు? ఇంటికి బంధువులు వచ్చారు పాస్టర్ గారు, అందుకు రాలేదు. పోయిన వారం వచ్చావా? వచ్చాను. మరి పోయిన వారం ఎందుకు వచ్చావు? బంధువులు రాలేదు కాబట్టి వచ్చాను. మరి ఈ వారం ఎందుకు రాలేదు? బంధువులు వచ్చారు కాబట్టి రాలేదు. అంటే నీ భక్తి ఎలాంటిది? ఇప్పుడు నీ భక్తి ఎలాంటిది? ఇప్పుడు నీ విశ్వాసం ఎలాంటిది? ఇప్పుడు నువ్వు అనుసరిస్తున్నటువంటి నీ ఆత్మీయ క్రమం ఏంటి ఇప్పుడు? అంటే అన్నీ ఫ్రీగా ఉంటే వస్తావా? ఫ్రీగా లేనప్పుడు రావా? అన్నీ అనుకూలంగా ఉంటే టైంకి వచ్చి కూర్చుంటావా? అన్నీ అనుకూలంగా లేకపోతే టైంకి రావా? అన్నీ ఉంటేనే బైబిల్ స్టడీలో ఉంటావా, లేకపోతే ఉండవా? ఎలా ఉంది నీ భక్తి? ఎక్కడుంది నీ భక్తి? ఫలానా కారణాన్ని బట్టి, ఫలానా విషయాన్ని బట్టి నువ్వు ఒక్క వారం దేవుని దగ్గర ఆగిపోవడం కాదు, అదే కారణం రిపీటెడ్గా నీ జీవితంలోకి వస్తుంది. అది వచ్చినప్పుడల్లా నువ్వు ఆగిపోతూనే ఉంటావు. నువ్వు ఆగిపోయినప్పుడల్లా నువ్వు అప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి నీ భక్తి, నీ విశ్వాస సాక్ష్య జీవితం అంతా కూడా ఆ ఒక్క కారణాన్ని బట్టి దేవుని తరాజులో తేలిపోతుంది. ప్రియులారా, తేలిపోతుంది. ఒక ఆదివారం రోజు ఒక ప్రాంతం నుండి బయలుదేరాం. మన ఎన్విపాడు నుండి కొత్తగూడెం బయలుదేరాం ఆదివారం. అప్పటికి మేరక్క, సర్పంచ్ అక్క, మన ఆంధ్రయ్య, పౌలు, మోషే వీళ్ళందరూ అంటూనే ఉన్నారు, అయ్యగారు ఆదివారం రోజు కదా, ఆరాధన చూసుకొని వెళ్ళొచ్చు కదా అని అంటున్నారు. లేదు వెళ్ళిపోవాలి, అవసరమైతే సాయంత్రం అయినా పోయి కొత్తగూడెంలో ఆరాధన పెట్టాలి, కాబట్టి వెళ్ళిపోతాము అని చెప్పి బయలుదేరాం. ప్రియులారా, నేను, జీవా, పీటర్, లాజరయ్య గారు నలుగురం కలిసి ఏజెన్సీస్ నుండి బయలుదేరాం. ఆదివారం పొద్దున్నే సాయంత్రం కల్లా వచ్చి కనీసం సాయంత్రం అయినా ఆరాధన పెట్టాలి, ఇది మా ఆలోచన. బయలుదేరి అప్పుడు రోడ్లు బాగోలేవుగా, కొండలు దిగి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇక పక్కన కూర్చున్న లాజర్ ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు, మెల్లగా మొదలేశాడు, వెక్కి ఏడుస్తున్నాడు. ఇక నాకు కోపం వస్తుంది. నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నా, నా పక్కన కూర్చొని ఏడుస్తా ఉన్నాడు ఆయన. నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నాకు కోపం వస్తుంది. ఈడుగాంగ పెద్ద ఆత్మీయుళ్ళే అనుకుంటున్నాను నేను. ఈయన గాంగ్ ఉంది భారం, నాకు లేదా అని అనుకుంటున్నాను నేను. కొండ దిగి వచ్చేసరికి 10:30, 11 కూడా వస్తుంది, కానీ మేము ఇంకా అక్కడే ఉన్నాం. ఇక 5 గంటల వరకు ఇక్కడికి రావడం అనేది అబద్ధం. వెంటనే నాకు భయం మొదలైంది. ఆడేడిపేమో కానీ నాకు భయం మొదలైంది. ఏం భయం? అసలు నేను చేయాల్సిన పనే ఈరోజు దేవుని మందిరంలో ఉండడం. దేవుని మందిరంలో ఉండకుండా నామంతనాలేంది? భయం మొదలైంది. ఇక నా ఆలోచనలేంటి? భయం. ఎన్నడూ లేని భయం ఆవరించేసింది. హిప్నటైజ్ చేయడం కాదు, ఏదో మిమ్మల్ని భ్రమ పెట్టడం కాదు, జరిగింది చెబుతున్నా. భయం మొదలైంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈరోజు ఆదివారం, బోధించాల్సిన బోధకుడిని నేను, నిలబడాల్సినది నేను. బోధించకుండా, నిలబడకుండా నేను వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళేసరికి టైం అయిపోయింది అనుకో, విశ్వాసులు రమ్మంటే రారు. ఒకవేళ వచ్చినా ఏం చెప్పగలను నేను? మనసులో అలజడి, యుద్ధం. మీకు ఎప్పుడైనా అనిపించింది ఇలాగా? చర్చ్కు రాకపోతే సండే రోజు ప్రయాణాలు చేసిన అనిపించింది? ఎప్పుడైనా అనిపించిందా? అనిపించకపోతే అసలు మనలో ఆత్మీయత లేదని అర్థం, లేదా నువ్వు చర్చ్ ఎగ్గొట్టలేదు అని అర్థం. చర్చ్ ఎగ్గొట్టలేదు. ఎప్పుడు ఎగ్గొట్టారా? ఎగ్గొట్టారు. మరి అనిపించలేదా? అనిపించిందా? వెరీ గుడ్, శభాష్. మరి ఇప్పుడు ఏం చేశారు తర్వాత చెబుదురు కానీ నేను చెబుతా వినండి. ఇప్పుడు ఏం చేయాలి నేను?
నిలబడాలి, నేను బోధించాలి. నాకు తెలవకుండానే ఒక అడవిలోకి తిప్పేశాను కార్ని, మెయిన్ రోడ్ మీద నుండి తిప్పేసి వెళ్ళిపోయాను అంతే. అక్కడ మన చర్చ్ ఉంది ఒకటి, అది ఆరాధన ప్రారంభమై అయిపోయిందో, జరుగుతుందో, ఉందో లేదో తెలియదు నాకు, కానీ తిప్పేశా మొత్తానికైతే. ఇన్ఫర్మేషన్ కూడా లేదు నేను వస్తున్నా అని. కారు తిప్పేశాను, వెళ్ళిపోతానే ఉన్నాం. ఈయన కూర్చొని ఇంకా ఏడుస్తున్నాడు, ఎడిపోతున్నావు బావా, ఆరాధన బావా, పోవాలి బావా, ప్రార్థన బావా అని ఏం ఏడుస్తున్నాడు పక్కన కూర్చొని. వెనకున్న వాళ్ళేమి ఏమి టెన్షన్ లేదు, వాళ్ళు విశ్వాసులుగా వాళ్ళు సైలెంట్గా కూర్చొని ఉన్నారు. నేను తిప్పేసి పోతూనే ఉన్నా, రాళ్ళు లేవు, రప్పలు లేవు, తగులు లేదు, కింద డేకులు లేదు, ఏమీ లేదు, పోతూనే ఉన్నా అంతే. కరెక్ట్గా 12:30 కల్లా ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళేసరికి అందరు సర్దుకొని మెల్లగా బయటకు వస్తున్నారు. నన్ను చూడగానే అందరూ అయిపోయిన ఆరాధన ముగించుకొని బయటకు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఆ పాస్టరమ్మ గారు నిలబడి పాటలు పాడడం మొదలేసింది. ఆమె కూడా మళ్ళీ ఆరాధన మొదలేసింది నన్ను చూడగానే. నేను సైలెంట్గా వెళ్ళాను, వేదిక మీద నిలబడ్డాను, ఒక అర్ధగంట వాక్యం చెప్పాను. ప్రియులారా, లాజర్ గారిని పిలిచాను, బావా నువ్వు కూడా వాక్యం చెప్పు, ఈరోజు మనం చేయాల్సిన పద్దే కదా అన్న. ఏడ్చేవాడల్లా కళ్ళనీళ్ళు దులుసుకొని నవ్వుకుంటూ వచ్చి వాక్యం చెప్పాడు. తర్వాత నేను వాక్యం చెప్పాను. నమ్మండి ప్రియులారా, ఆ రోజు ఒక రక్షణ కార్యము జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని మాతో ఒక వ్యక్తికి బాప్తిజమం ఇప్పించాడు దేవుడు. రికార్డ్ అది మాత్రం. కొన్ని వందలు ఇచ్చాను ఈ చేతుల మీద, కానీ ఆ ఒక్కటి నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఒక్కటి నా లైఫ్లో మర్చిపోలేను. దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని పాదాల దగ్గర గడపవలసినటువంటి నీవు ఏమన్నా కానీ దేవుని మందిరములో నువ్వు గడిపినప్పుడు చేసే కార్యాలు మహాద్భుతంగా ఉంటాయి. ఆమంటది పాస్టమ్మ అయిపోయిన తర్వాత, బాప్తిజం ఇచ్చి వచ్చిన తర్వాత, అయ్యగారు నువ్వేమని అనుకోగాని నిజం చెబుతున్నా, అసలు ఈ అబ్బాయి మారు మనస్సు పొందడం మా ఊర్లో అంటే అది జరగని పని. కానీ మొత్తానికి దేవుడు భలే కార్యం చేశాడు అయ్యగారు. ఈ అబ్బాయి బాప్తిజమం పొందాడు, నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నేను ఊరినే గెలిచినంత సంతోషంగా ఉందని ఆమె ఎంతో కన్నీరు గార్చి సాక్ష్యం చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి రావడం నీ అవసరత. కానీ అన్నీ ప్రతికూలంగా ఉన్నా సరే కరెక్ట్ 10 గొట్టేలోపు నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని మోకాళ్ళు వేసి, దేవా నేను వచ్చాను ప్రభువా అని చెప్పడం భక్తి. భక్తి. ఆ భక్తి మిగిలిన వారందరిలో కంటే నీలో ఎక్కువ ఉందో లేదో ప్రతి ఆదివారం, ప్రతి ప్రార్థనా కూడికలో, ప్రతి బైబిల్ స్టడీలో, ప్రతి సిద్ధపాటు ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు కొలుస్తున్నాడు, చూస్తున్నాడు. ఆ తూకంలో నీ భక్తి, నీ విశ్వాసం తేలిపోతే ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ విశ్వాసం, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ ఆరాధన? నీ విశ్వాసం అందరికంటే ఎక్కువ అవ్వాలి. అన్ని లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలు, అంతమందిలోకి అతని విశ్వాసం చాలా పెద్దదిగా యేసయ్యకు కనబడి. అంతమంది లేము, 10 మంది ఉన్నాం మనం. 10 మంది గురించి మాట్లాడు. ఈ 10 మందిని ఇప్పుడు యేసయ్య పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మరి ఈ 10 మందిలో ఉన్నటువంటి నీ విశ్వాసం చెప్పరు, నీ విశ్వాసం తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? కమాన్, ఎలా ఉంది? నాకు చెప్పకు, నీ మనస్సాక్షికి చెప్పుకో, నీ దేవునికి చెప్పుకో. ఎలా ఉంది నీ విశ్వాసం? యేసయ్య అంటున్నాడు, ఇజ్రాయేలు ఇంటి వారిలో ఇతని వంటి విశ్వాసము నేను ఎవరిలోనూ చూడలేదు. ఎప్పుడు చెబుతున్నాడు యేసయ్య ఆ మాట? ఈ మాట విని అంటే ఆ శతాధిపతి ఏదో చెప్పాడు ముందు, ఆ మాట విన్నప్పుడు యేసయ్యకు అర్థమైపోయింది. కమాన్, మనోడు హైలైట్, అసలుగా మనోడు ర్యాంక్ 1 అని అర్థమైపోయింది. ఏం చెప్పాడు ఆ శతాధిపతి అంటే, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు కూడా నేను పాత్రుడను కాను. కానీ యేసయ్య దగ్గరకు వచ్చాడు, కానీ ప్రార్థన చేస్తున్నాడు, కానీ విశ్వాసాన్ని చూపిస్తున్నాడు.
అందుకు యేసయ్య ఆ మాటలు విని అంటున్నాడు, ఇతడు అందరికంటే శ్రేష్ఠుడు. నీకున్న పనులన్నీ పక్కన పెట్టి, నీకున్న అవసరాలన్నీ పక్కన పడేసి నువ్వు నీ దేవునిని ముందు పెట్టుకోగలిగితే అప్పుడు దేవునికి ప్రియమైన కుమారునిగా, కుమార్తెగా జీవిస్తావు. నువ్వు దేవునిని మాదిరిగా పెట్టుకొని నడుస్తున్న వ్యక్తి అవుతావు. ఆటోమేటిక్గా నీ జీవితము పరిమళిస్తుంది. యు విల్ బి ఫ్లరిష్డ్. ఆ సాక్ష్యం యేసయ్య ద్వారా మనకు దొరుకుతుంది ప్రియులరా, మనకు దొరుకుతుంది, మనకు కలుగుతుంది. ఈరోజు ఏదో మాటలకు చెప్పట్లే, అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాను దైవజనునిగా. నీ విశ్వాసము అందరికంటే ఎక్కువ అవ్వాలి. బయట సంఘం కంటే నీ విశ్వాసం ఎక్కువ అవ్వాలని నేను చెప్పను, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ నువ్వు వస్తున్న నీ దేవుని మందిరంలో కూర్చున్న మిగిలిన వారి కంటే నీ విశ్వాసం ఎక్కువ అవ్వాలి. ఎవరికి వారు అలాగుండండి. ఎందుకు జరగమండి కార్యాలు? ఎందుకు చేయడు యేసయ్య? ఎందుకు ఇవ్వడు? ఎందుకు చూడడు? ఎందుకు సహాయము చేయడు? ఆయన ఉన్నదే మన కొరకు. ఆమేన్. ఆయన వచ్చిందే మన కొరకు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, మీ భక్తిని ఆర్పుకోకండి, మీ ఆత్మను ఆర్పుకోకండి, మీ విశ్వాసాన్ని సన్నగిల్ల చేసుకోకండి. మీ భక్తికి మీరే ఉత్తరవాదులు, ఎవడు ఉత్తరవాది కాదు. మీ భక్తి, మీ విశ్వాసం యేసయ్య మీద ఆధారపడింది గనక ఆ యేసయ్య ఏం చేశాడు, నువ్వేం చేస్తావు? ఆ యేసయ్య ఎవరిని మెచ్చుకున్నాడు? నిన్ను చూసి మెచ్చుకోవాలంటే నువ్వేం చేయాలి? దాని మీదే నీ దృష్టి పెట్టుకో. నువ్వు ముందు దేవునిలో నడు, ఆటోమేటిక్గా అన్నీ నీ వెంబడి పరుగెత్తుకొని వచ్చేస్తాయి. దేవుడు నిన్ను అట్టి విశ్వాసములో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచండి, లేచి నిలబడండి, లేకపోతే మోకరించండి. ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యాన్ని బట్టి మన తీర్మానాలను, మన హృదయాన్ని మన ప్రభు పాదాల దగ్గర మనం సమర్పించుకుందాం. నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీ విశ్వాసము ఎక్కువ అవ్వాలి, నీ భక్తి ఎక్కువ అవ్వాలి. నీ విశ్వాసము, నీ భక్తి నీ దేవుని ఎదుట మెరుగైనదిగా, అది అభివృద్ధి చెందుతున్నదిగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే దేవుడే నీకు మాదిరిగా రావాలి, మనుషులను మాదిరిగా కాదు. దేవుడే నీకు మాదిరి, యేసయ్యే నీకు మాదిరి. కాబట్టి ఒక తీర్మానం తీసుకో, ప్రభువా ఇది మొదలుకొని నిన్ను మాదిరిగా నేను నిలబెట్టుకుంటున్నాను. నన్ను బలపరచు, నిన్ను చూచే కనులు నాకివ్వు, నిన్ను వెంబడించగలిగిన కాళ్ళుగా నా కాళ్ళను మార్చు, నీ మనస్సు నాకు ధరింపచేయి అని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని బట్టి నీ హృదయపూర్వకంగా ఆయన్ని వేడుకో. ఈరోజు ఒక అద్భుతం చూస్తావు, ఈరోజు ఒక మహిమగల కార్యాన్ని నువ్వు చూస్తావు. కనుక ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువా నాకేమాత్రం అర్హత లేదు, కానీ నువ్వు తప్ప తిరిగి నన్ను నిలబెట్టగలిగిన వారు ఎవరు లేరయ్యా. నువ్వు తప్ప నన్ను క్షమించగల యోగ్యులెవరూ లేరు యేసయ్యా. నువ్వు తప్ప నన్ను బలపరచగలిగినటువంటి బలవంతులు ఎవరు లేరయ్యా. కాబట్టి దేవా, అయోగ్యుడనైనా కేవలం నువ్వు మాత్రమే గనుక నీ పాదాల దగ్గరకు వస్తున్నాను తండ్రి. నీ కనికరము నా మీదకు రానివ్వు దేవా, నీ కృప నాకు కలగనివ్వు దేవా. మునుపటి కంటే అధికమైన మహిమ నాలోనూ పరిచర్యలోనూ కనబడినట్లుగా నన్ను దర్శించు దేవా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా కుటుంబాన్ని, నన్ను నీ రాకడ పర్యాంతము వరకు స్థిరపరచు దేవా. యేసయ్యా, నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. అర్హత లేదు, యోగ్యత లేదు దేవా, కానీ నీ కనికరమును కోరుకుంటున్నాను తండ్రి. నన్ను కనికరించు. ప్రార్థన చేసుకో ప్రియ కుమారుడ, కుమార్తె. యేసయ్య ఆత్మస్వరూపిగా నీ ముందే నిలబడున్నాడు.
నేను నా కోసం ప్రార్థన చేసుకుంటున్నాను. నువ్వు నీ పరిస్థితి ఏంటో నీ కోసం ప్రార్థన చేసుకో. ఒక నూతన కార్యాన్ని అనుభవిస్తావు. యేసయ్య శుద్ధీకరణను అనుభవిస్తావు. యేసయ్య ఇచ్చే నూతనత్వాన్ని నువ్వు అనుభవిస్తూ ఆనందిస్తావు. నీ కన్నీరు తుడవబడుతుంది. ఆగిపోయిన ప్రతి కార్యము నీ ఎదుట జరగడం నువ్వు చూస్తావు. ప్రార్థన చేసుకో. ప్రార్థన. వాక్యమై ఉన్న మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వశక్తిమంతుడవైన మా రాజా, మా తండ్రి, మీ పరిశుద్ధ మందిరములో నీ వాక్య సందేశము కొరకు నిండు వందన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, నీవే మాకు మాదిరి అని ఈరోజు నేర్పించారు. దేవా, మా విశ్వాసము ప్రభువా నిన్ను మాదిరిగా కలిగి మేము కొనసాగినప్పుడు అందరికంటే బలమైన విశ్వాసంగా ఉంటుంది అని మీరు మాకు నేర్పించారు. మీకు వందనాలు దేవా. మరి ఈరోజు విన్న నీ మాటలు ప్రభువా నీ బిడ్డల హృదయాలలోనే విత్తబడ్డాయి. అది నేరుగా వారి మనస్సులలో నాటబడ్డాయి తండ్రి. కనుక ఫలించాలి. జాగ్రత్తగా కాపాడుకొని వృద్ధి కలుగుజేయు దేవునిలోనే సమస్తముందని నడిచే మనస్సులు ప్రభువా, నూతన హృదయము అయ్యా, ఇక్కడ నిలబడి మోకరించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలోనూ దేవా మీ దయ చొప్పున కలుగు చేయమని, మా అందరిలోనూ మీ కనికరము చొప్పున కలుగు చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని ప్రభువా, నన్ను మా అందరినీ కూడా దేవా మీకు ప్రియమైన పిల్లలుగా మేముండాలి. కనుక దేవా, మా కొరకు మీరు బలియాగం అయిపోయారు. మా విశ్వాసం అధికమవ్వాలి. బలపరచు తండ్రి, నీకు వందనాలు. నీ నామములోనే ఉన్న విశ్వాసమును ధరించుకొని ప్రభువా పరుగెత్తగలిగిన వారిగా బలపరచండి. మహిమ నీకే అని సమర్పిస్తూ, వాక్య సందేశము నా కొరకే అని హృదయపూర్వకంగా దేవా నీ దాసుడిగా నేను అంగీకరిస్తూ, బలము దయచేసి వాక్యానుసారంగా నడవడానికి నాకు సహాయం చేయమని ఒప్పుకుంటూ, యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ, ఈ మనవులన్నీ వేడుతూ, పిల్లలందరినీ మీ అధికారానికి ఒప్పుకుంటూ, వాక్యాన్ని బట్టి కృతజ్ఞత వందనములు నమస్కారములు నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.